కాళ్ళ పగుళ్ళతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో, మరీ ముఖ్యంగా పడుకున్నప్పుడు బెడ్‌షీట్‌కి తగులుకొని రక్తంలాగా వచ్చి చాలా బాధపడుతూ ఉంటారండి. చాలా సింపుల్ హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా తగ్గించుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు మీ అందమైన చేతులతోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందండి. సో, ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఇవాళ మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీలో ఉల్లిపాయ అనేది చాలా ముఖ్యమైనదండి. సో, ఈ విధంగా చిన్న సైజువి అయితే 2 తీసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటైతే సరిపోతుందండి. సో, ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. కాళ్ళ పగుళ్ళ నివారణకు ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మన ఛానల్‌లో నెంబర్ ఆఫ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి చూసేయండి. సో, ఈ విధంగా ఉల్లిపాయ పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసుకొని, ఇక కిచెన్ రోల్ ఉంటుంది కదండీ, రోట్లో వేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. సో, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. నేను చూపించినటువంటి రెమెడీస్‌ని చాలామంది ట్రై చేసి చాలా బాగా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. చాలా బాగా వర్క్ అవుతున్నాయని చెప్పి. సో, నేను ప్రయత్నించిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటా ఏ రెమెడీ అయినా. ఇక ఈ విధంగా ఉల్లిపాయలను మెత్తగా, లేదు అంటే చిన్న మిక్సీ జార్లో అయినా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవచ్చండి. నేను మ్యాక్సిమం హోమ్ రెమెడీస్లో రోట్నే యూజ్ చేస్తూ ఉంటా. ఒక గోరింటాకు మెదగడానికి మాత్రం మిక్సీ యూజ్ చేస్తాను తప్పితే, ఇక హోమ్ రెమెడీస్కి అన్నింటికీ కూడా మ్యాక్సిమం నేను రోటిని యూజ్ చేస్తానండి. సో, ఈ విధంగా దంపేసుకోవాలి. ఇక టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా గట్టిగా పిండేసుకోండి. కావాలంటే జస్ట్ కొద్దిగంత వాటర్‌ని యాడ్ చేసుకోండి ఇవి రుబ్బేటప్పుడు. ఎక్కువ కాదండి, జస్ట్ 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. ఓకేనా? సో, ఇక ఈ విధంగా ఉల్లిపాయ రసంని సపరేట్ చేసుకోవాలండి. నేను పెట్టేటువంటి హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. సో, చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ రసం అనేది రెడీ అయిపోయింది. సో, ఈ ఉల్లిపాయ రసం వల్ల కాళ్ళ పోగులు అనేవి చాలా బాగా రిమూవ్ అయిపోతాయండి. ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది ఇంకా వీడియో ఉందండి, చూసేయండి. ఇంతటితోనే అయిపోలేదు. ఇక ఒక క్యాండిల్ తీసుకోవాలండి. సో, క్యాండిల్ ఒకటైతే సరిపోతుంది. సో, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసుకోవాలనుకున్నట్లయితే 2 తీసుకోండి. ఒక క్యాండిల్ అయితే సరిపోతుందండి. ఒక 1 వీక్ అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. యాజ్ ఇట్ యాజ్‌గా మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా క్లియర్‌గా పోతాయండి. సో, ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. ఇక క్యాండిల్‌ని ఈ విధంగా కట్ చేసుకోండి. కలర్ క్యాండిల్ కాకుండా నార్మల్ వైట్ క్యాండిల్ అయినా తీసుకోవచ్చండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో, ఈ విధంగా క్యాండిల్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి క్రాక్డ్ హీల్స్‌కి. కాళ్ళ పగుళ్ళకు నెంబర్ ఆఫ్ టిప్స్ ఉన్నాయండి. నేను 1 బై 1గా చూపిస్తా. ఇంకా హెయిర్ గ్రోత్‌కి, అదేవిధంగా స్కిన్ వైటనింగ్‌కి, మెహందీ డిజైన్స్, కిచెన్ టిప్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. రాబోయే వీడియోస్‌లో కూడా నేను మీకు యూస్‌ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ చూపిస్తూనే ఉంటాను. సో, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరీ ముఖ్యంగా చలికాలంలోనే కాళ్ళ పొగులు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కొంతమందికైతే కాళ్ళ పొగుల నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. విపరీతమైన పెయిన్ అండి. నడవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సింపుల్ హోమ్ రెమెడీస్ తోటి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం అన్నీ కూడా హెయిర్ గ్రోత్‌కి, బ్యూటీకి అన్నింటికి కూడా నెంబర్ ఆఫ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. బ్యూటీకి సంబంధించి, హెయిర్ గ్రోత్‌కి సంబంధించి, అలాగే మన కాళ్ళ పగుళ్ళకు. సో, మన అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా చూపిస్తూనే ఉంటాను. ఇదివరకు కూడా మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఇక కొద్దిగంత కొబ్బరి నూనె తీసుకోవాలండి. చూస్తున్నారు కదండీ, కొబ్బరి నూనె కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి. ఇది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇక 5 రూపీస్‌ది అంటే చిన్నది ఉంటుంది కదండీ, చిట్టి పొట్టి వ్యాజ్లిన్ డబ్బీ, 5 రూపీస్‌ది ఒకటంతా తీసుకోండి. ఓకేనా? సో, వ్యాజ్లిన్ బదులు 10 రూపీస్‌ది గానీ, 5 రూపీస్‌ది గానీ బోరో ప్లస్ అని ఉంటుంది. ఆ బోరో ప్లస్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. వ్యాజ్లిన్ కానీ, బోరో ప్లస్ కానీ. సో, ఈ విధంగా 5 రూపీస్‌ది ఒకటంతా తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. గడ్డ కట్టకుండా ఉంటుంది మనం ఇది ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ అనేది. సో, ఇక ఇందులోనే ఒక గులాబీ పువ్వు తీసుకోండి. సో, చిన్న పిల్లల పాదాల్లాగా మృదువుగా ఉండాలి అంటే కొద్దిగంత గులాబీ రేకులు యాడ్ చేసుకోండి. గులాబీ రేకులు అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే చిట్టి రోజాలు కానీ, పన్నీర్ రోజాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లమ్. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక చిన్న బౌల్ తోటి వాటర్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ అనేది డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టొద్దండి. డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో
ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు. కేవలం 5 రోజుల్లోనే మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యారంటే జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు ఎలాంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యారంటే మనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే జ్యోతిష్యం చెప్పించుకోవచ్చండి. సో చూస్తున్నారు కదండి, డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా మనం మెల్ట్ చేసుకోవాలండి. క్రీమ్ అనేది రెడీ చేసుకోవాలి. గులాబీ పువ్వులు మాకు అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి క్రీమ్ అనేది రెడీ చేసుకోవద్దండి. ఈ విధంగా ఒక చిన్న బౌల్ తోటి వాటర్ పెట్టి, వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఒక పటకర ఉంటుంది కదండి కిచెన్లో, దాంతో ఈ విధంగా పట్టేసుకొని సో మనం ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొత్తం అంతా మెల్ట్ అయిపోతుందండి చక్కగా. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వారం అంటే వారం రోజుల్లోనే ఎంత భయంకరమైనటువంటి కాళ్ళపోగులైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. అంటే కొద్దిగా ఉంటుంది కదండి, కాళ్ళపోగులు అనేవి లైట్గా ఉన్నట్లయితే సింగిల్ డేలోనే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో గులాబీ రేకులు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇక ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ రసంని యాడ్ చేసుకోవాలండి. 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేయండి. సో ఈ విధంగా స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసేయాలి. క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. సో ఇక ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ వల్ల మన స్కిన్కి, మన హెయిర్కి, కాళ్ళ పగుళ్ళకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. సో ఈ విధంగా సేఫ్టీ పిన్ తోటి హోల్ చేసేయచ్చు, లేదంటే చాకుతోటి లేదంటే సిజర్ తోటి కట్ చేసేయచ్చు. ఒక్క విటమిన్ ఈ అయితే సరిపోతుందండి. ఇక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, క్రీమ్ అనేది చక్కగా ఫామ్ అయిపోయింది. ఈ విధంగా 1 మినిట్ పాటు అంతా బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా క్రీమ్ అనేది ఫామ్ అవ్వాలి. ఇక పాదాలకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తా చూడండి, నా లెగ్స్కి అప్లై చేసి. ఇక ఈ విధంగా ఒక ఎంటీది చిన్న డబ్బీ ఉంటే డబ్బీలోని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కాదండి, బయటే పెట్టేసేయచ్చు. ఇందాక మనం యూజ్ చేసాం కదండి వ్యాజిలిన్ది చిన్న డబ్బీ, అందులో కూడా ఫిల్ చేసుకోవచ్చండి. సో కాస్త ఎక్కువగా ఉంది, అందులో పట్టదని చెప్పి నేను వేరొక డబ్బీలోకి షిఫ్ట్ చేసా. ఇక ఈ రిమైనింగ్ ఉల్లిపాయ రసం ఉంది కదండి, సో ముందుగా 2 కాళ్ళకు, కాళ్ళ పగుళ్ళ దగ్గర, పాదాలకు మొత్తం అంతా అప్లై చేసి పాత బ్రష్ తోటి అంటే 5 మినిట్స్ పాటు బాగా పాదాలను మసాజ్ చేసేయాలన్నమాట. తర్వాత పాత బ్రష్ తోటి అంతా రుద్దేసి పాదాలను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డతోటి తుడిచిన తర్వాత సో ఈ విధంగా మనం తయారు చేసినటువంటి క్రీమ్ని ఈ విధంగా పాదానికి మొత్తం అప్లై చేసేయండి. సో వెన్నలాగా ఉంటుందండి. మరుసటి రోజుకి కాస్త గట్టిపడింది అనుకుంటే నో ప్రాబ్లం అండి. ఇది పడుకోబోయే ముందు రాసుకోవాలి. సో కొద్దిగంత హాట్ వాటర్ తీసుకోండి. మరి ఎక్కువ మరిగేటువంటి నీళ్ళు కాకుండా కొద్దిగంత హాట్గా ఉన్నటువంటి వాటర్ తీసుకొని ఈ డబ్బీ ఏదైతే ఉందో మనము స్టీల్ డబ్బీలైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. చిన్న స్టీల్ డబ్బీలు ఉంటాయి కదండి, వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ డబ్బీని ఆ హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ పాటు పెట్టేసేయండి, కాస్తంత మెల్ట్ అవుతుంది. ఇక పాదం మొత్తం ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో లేదా పాదం మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా ఓల్డ్ సాక్స్ ఏదైనా ఉంటే సో సాక్స్ని ఈ విధంగా 2 కాళ్ళకు సాక్స్లను వేసేసుకోండి. సో నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలన్నమాట. అందుకే పడుకోబోయే ముందు ఈ క్రీమ్ని అప్లై చేసుకొని ఈ విధంగా సాక్స్లు వేసుకోండి. ఉదయానికంతా మీ కాళ్ళలో వచ్చినటువంటి మార్పును మీరే అబ్జర్వ్ చేస్తారు. ఉదయం లేచిన తర్వాత కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 వీక్ వరకు కంటిన్యూ చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.